నిజంగా నన్ను కాపాడింది ఆ రాధికే. తనే లేకపోతే ఇవాళ నేనేమైపోయేదాన్నో. కరెక్ట్ అక్క. ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆ అమ్మాయికి సాహస బాలిక అనే బిరుదు కూడా ఇవ్వాలక్క. సాహస బాలిక అని కాదురా, నా కోడలిగా ఉన్నత స్థానం ఇవ్వాలనుకుంటున్నాను. చాయక్క, ఏంటి నువ్వు డిసైడ్ అయిపోయావా? అంటే మనం 2-3 ఆప్షన్లో. చాయక్కు, నాకు ముందు నుంచి డౌట్ కొడతానే ఉంది. ఫస్ట్ నుంచి నువ్వు ఆ అమ్మాయి మీద ఒక కన్నేసావన్న సంగతి నేను గ్రహించి నీ మీద ఒక కన్నేసాను. ఇప్పుడు అదే నిజమైంది. రే, కోపము అగ్గి రెండు ఒక్కటేరా. ఆ ప్రమాదంలో ఆ అమ్మాయికి ఏమైనా జరిగుండొచ్చు అని తెలిసి కూడా ధైర్యంగా లోపలికొచ్చి సురక్షితంగా నన్ను బయటకు తీసుకొచ్చింది. ఆ అగ్గికే ఎదురెళ్ళిందంటే గోపి ఎంతటి కోపమైనా తను తట్టుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఒక అమ్మాయికి ఇంతకన్నా మంచి క్వాలిటీ ఇంకేం కావాలి చెప్పు? నిజమే చాయక్క, నేను అసలు ఆలోచించలేదు. అల్లుడు గోపికి తగ్గ సంబంధం అంటే ఇదే. వాడి క్యారెక్టర్కి తగ్గ అమ్మాయి. ఆ అబ్బాయి యాటిట్యూడ్ని తట్టుకునే అమ్మాయి దొరకాలి. ఆ అమ్మాయికి కూడా తన అలవాట్లకు అభిరుచులకు తగ్గ అబ్బాయి దొరకాలి. అప్పుడే మ్యాచ్ అవుద్దక్క. మరి అందుకేరా, గోపికి భార్య అయ్యే అర్హత రాధికకే ఉంది. రాధికే నా మొదటి కోడలు. ఫిక్స్ అయిపోయావా? మన కోపిస్టోడు తుప్పు వదలాలంటే ఆ నిప్పే కరెక్ట్ అక్క. సూపర్ అక్క, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నాళ్ళ ప్రయత్నం తర్వాత నీకు ఒక కోడలు దొరికింది. అక్క, ఈ ఆనందంలో 2 ముద్దలు తిన్నారా అక్క? అవునరా, ఏంటో ఈ రోజు చాలా ఆకలిస్తుంది. అయితే రా, మరి నా చేతితో 2 ముద్దలు కలిపి పెడతాను. మిగిలిపోయిన కూరలే మనకు అలవాటే కదా. చూడ్రబాయ్, రియల్ ఎస్టేట్ లా గిదంతా గట్లనే ఉంటది. గిదంతా కామన్ రాబాయ్. మా కంపెనీకే గా సైట్ కావాలి. కాంపిటేటర్ గాన్ని దొక్కాలా, మనం పైకి తేలాలా. ఇవన్నీ డాడీతో చెప్పే ముచ్చట్లు కావు. ఆయన హెల్త్ ఖరాబ్ అవుతుంది, మనమే డీల్ చేయాలి. సమజైందా? గా పనులనే ఉండు. నాయనా, 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 లే నాయనా. నాయనా, ఏమైంది నాయనా? ఏమైంది నాయనా? నీ టాబ్లెట్స్ ఏవి? టాబ్లెట్స్, టాబ్లెట్స్. నాయనా, పర్వాలేదు కదా నాయనా? హలో రే, నేను మళ్ళా చేస్తారా? చెప్పేది నీకే, నేను మళ్ళా చేస్తాను. ఫోన్ పెట్టేయ్ నాయనా. ఎట్లుంది నాయనా? ఇప్పుడు పర్వాలేదమ్మా. ఏంది నాయనా, టాబ్లెట్స్ వేసుకోకుండా ఏం చేస్తున్నావు? నీ గురించి సొంచాయిస్తున్నా బేటా. గా ఛాయాదేవిని ఇంప్రెస్ చేయనీకే మంటలకి ఎదిరిల్నావా? నీకేదన్నా అయితే నేనెట్లా బతికేది? నాయనా, జరగందాన్ని ఊహించుకొని ఎందుకట్లా భయపడుతున్నావు? నువ్వేదైనా ఊహించుకోవాలనంటే రేపు జరగబోయే వాళ్ళ నాశనాన్ని ఊహించుకో. ఆ ఛాయాదేవి ఫ్యామిలీ పతనాన్ని ఊహించుకో. గప్పుడు నీ మనసు కుదుటపడుతుంది. బిడ్డ, అది ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకంతోనే ఉన్నాను. కానీ దాని విలువెంత? నీ ప్రాణమా తల్లి. నిజంగా గదే అయితే
ఆ, వద్దు బిడ్డ, ఇంకేదైనా ప్లాన్ ఉంటే గది చేద్దామమ్మా. వద్దు నాయనా. సెకండ్లలో సంపనికి ఇన్ని ప్లాన్ లేసుడు ఎందుకు చెప్పు? ఛాయాదేవి అది చేసిన తప్పుని తెలుసుకుని కుల్లి కుల్లి సావాలే. ఎటు దిక్కు నుంచి ముంపొస్తుందో తెలియక కిడార్లో తప్పిపోయిన చిన్న పోరగాన్ లెక్క దిక్కు దిక్కు దివాన్ లేకుండా ఏడవాలే. ఈ మంటల్లో దుంకుడు, ఒక్క మాట అంటే పడుడు పెద్ద లెక్కేం కాదు నాయనా నాకు. నా టార్గెట్ గా ఫ్యామిలీని ఖతం చేసుడు, గంతే. బిడ్డా, నీ ధైర్యమే నాకు ఊపిరైతాంది. జర నువ్వు జాగ్రత్తగా ఉండు బిడ్డా. గట్లనే నాయనా. బిడ్డా, కా గోపిగాడు నిన్ను చూస్తలేడంటివి కదా, వాడిని ఎట్లా దారిలో పెడతావు? నాయనా, నేను నా ప్లాన్ ని మారుస్తున్నా. ఇంతవరకు నా అవసరంతో నేను వాని చుట్టూ తిరిగిన గాని ఇప్పుడు వాడికి నా అవసరం క్రియేట్ చేస్తా. నా చుట్టూ బొంగరం లెక్క తిరిగే లెక్క చేస్తా. దానికోసమే ఆలోచన చేస్తున్నలే. నువ్వేం ఫికర్ కాకు నాయనా. నాయనా, ఆకలేస్తుంది, తిందామా? గట్లనే బిడ్డ, పద. మేఘాలలో తేలిపోతున్నది తుఫానులా. మేఘాలు తర్వాత ముందు రోడ్ చూసుకోండి. అబ్బా చూస్తానులేవే. ఏమండి, ఆ, అయినా అరగంట నుంచి సర్ప్రైజ్ అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? అయినా నువ్వు ఇప్పటికి 10 సార్లు అడిగావే. మొదటిసారి అడిగినప్పుడే చెప్తే ఇంకా 9 సార్లు అడగను కదా. అది సర్ప్రైజ్ అని చెప్పాను కదే. అయినా చెప్పు చెప్పు అంటే ఇక సర్ప్రైజ్ ఏముంటది? ఎక్కడైనా సర్ప్రైజ్ సర్ప్రైజే కదా. పోనీ ఇక్కడే సర్ప్రైజ్ చెప్పండి. సరే చెప్పేస్తున్నాను. నా సెకండ్ సెటప్ దగ్గరికి తీసుకొచ్చా. ఏమైంది పద్మా? ఓ, నీకు ఎక్కువ సర్ప్రైజ్ నవ్వొచ్చింది కదా? లేదండి, మీ పిచ్చితనానికి నవ్వొచ్చింది. అదేటే సెకండ్ సెటప్ అనగానే సర్ప్రైజ్ అయిపోయి షాక్ అయిపోయి నా జుట్టేసుకుంటాం అనుకున్నాను. ఉన్న పిల్లంతోనే ఏగలేకపోతున్నారు మీరు, ఇంకా సెకండ్ ఫ్యామిలీ కూడానా? మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని చూడని కూడా చూడరు. పోన్లేవే, నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. సరే పద, రియల్ సర్ప్రైజ్ ఇప్పుడు. ఇదే సర్ప్రైజ్. ఏంటి, బండా ఆవిడ? బండి కాదు, ఆవిడ కాదే, బండిలో ఉండే కొత్తిమీర. కొత్తిమీర? ఇక్కడ కొత్తిమీర హైదరాబాద్ మొత్తం మీద బాగుంటుందని నిన్న మా ఆఫీసులో కొండలరావు చెప్పాడే, అందుకే తీసుకొచ్చా. చూసావా, నువ్వు సర్ప్రైజ్ అయిపోయావు. ఇది సర్ప్రైజ్ కదటి, షాకు. ఈ కొత్తిమీర కట్ట కోసం 10 కిలోమీటర్లు తీసుకొచ్చారా? పెట్రోల్ ఖర్చు కాదు. అయినా నా గురించి తెలుసు కదే, టేస్ట్ కోసం ఏమైనా చేస్తానని. ఎంతమ్మా ఇది? 10 రూపాయలమ్మా. ఏందమ్మా 10 రూపాయలా? సరే 3 తీసుకుంటా, 20కి ఇచ్చేయమ్మా. పెట్రోల్ కయ్యే 100 గురించి మీకు ఆలోచన లేదు గాని 10 రూపాయల కోసం బేరం ఆడుతున్నారా? వద్దులేమ్మా, 30 రూపాయలకు 3 ఇవ్వు. ఇదిగో అమ్మా. ఆయన బేరాలాడితే ఇచ్చేస్తావేంటి? ఇలాంటి వాళ్ళు రోజుకు 100 మంది తగులుతారు. అయిందా? బాగా అయిందా? అయింది, వెళ్దాం పద. మావయ్య గారు, ఎక్కడో విన్నట్టుంది ఈ వాయిస్. అల్లుడు గారు. బాబు, అల్లుడు బాబు మీరా? ఏమే మన అల్లుడు గారే? చూశానండి, కాబోయే అల్లుడు గారు. పెళ్ళవలేదని అత్తయ్య గారు గుర్తు చేస్తున్నట్టున్నారు. పర్లేదు బాబు, సంబంధం కలిపేసుకున్నాం కదా. ఏటి సంతకొచ్చారా? అవును మావయ్య గారు, కూరగాయలు కొనడం ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపు పెళ్ళైతే వరలక్ష్మికి ఇబ్బంది కలగకుండా చూసుకుందామని.
నువ్వు తెచ్చిన కూరగాయలతో మనసు గాయపడకుండా మా అమ్మాయి కూర వండితే అదే 10,000. అదేంటి మావయ్య వంటొచ్చు అన్నారు కదా. ఆయ్. అదే బాబు, మీకు నచ్చినట్టు వండకపోతే ఫీల్ అవుతారని మా ఆయన దురాలోచన. అంతే అంతే. ఏం పర్వాలేదు అత్తయ్య, వరలక్ష్మి ఎలా వండినా అమృతం అనుకొని తినేస్తాను. ఎప్పుడు దీపం చుట్టే తిరుగుతుంది, కాలిపోయేదాకా దానికి తెలియదు అది కాలుద్దని. నాకు అర్థం కాలేదు మామయ్య గారు. చాలా భవిష్యత్తు ఉంది, అప్పుడు తెలుసుకుంటావులే. ఆ పద్మ వెళ్దాం పదే. ఏంటి మామయ్య గారు ఇంత దూరం వచ్చారు, ఏమీ కొనలేదు? వచ్చింది కొత్తిమీర కోసం బాబు, అది కొనిచ్చారుగా. అదేంటి ఇంత దూరం వచ్చారు, అందులోనూ మా ఏరియాకి వచ్చారు, షాపింగ్ చేయకుండా వెళ్తారా ఏంటి? ఇక్కడ కూరగాయలు చాలా బాగుంటాయండి. మాకొద్దు బాబు, కూరగాయలు బాగున్నా రేట్లు బాలేవు. అయ్యో అలా అంటారంటే మామయ్య గారు. ఇదిగోండి మామయ్య గారు కూరగాయలు, నేను మళ్ళీ కొనుక్కుంటాను, మీరు తీసుకెళ్ళండి. వద్దు బాబు, అయ్యో వద్దు బాబు, వద్దు అయ్యో, బాబు. వద్దు బాబు వద్దు. అదేంటి అత్తయ్య గారు, మనలో మనకి మొహమాటం ఏంటి, తీసుకోండి. అయ్యో వద్దు బాబు. ఖర్చు తగ్గుద్దంటే కాదని లేని పెద్ద మనసు మా ఆవిడిది, తీసుకుంటారులే. పట్టుకో. అది అలా సిగ్గు లేకుండా తీసుకుంటే సరిపోతుంది. అదే మొహమాటం లేకుండా అని అర్థం. మాకు అర్థమైందిలే బాబు, ఇంట్లో మాకు వరలక్ష్మితో అలవాటుగా. ఫోన్లేండి మావయ్య గారు. మావయ్య గారు ఒకసారి వరలక్ష్మిని ఫోన్ చేయమని చెప్పరా? అదేంటి ఎంతవరకు చేయలేదా? లేదుగా, తన ఫోన్ కోసం వెయిట్ చేసి వెయిట్ లెస్ అయ్యాను తెలుసా? అయ్యో అలాగా, సరే బాబు నేను చెప్తానులే. సరే మావయ్య గారు, ఆఫీస్కి టైం అవుతుంది, కూరగాయలు జాగ్రత్త. ఆ, అలాగే బాబు, అలాగే నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ. ఎంతకంటే నేనేంటి చెప్పగలను, మా అమ్ముంటే గుడి కట్టేసిది. ఆపుతారా మీ సినిమా డైలాగులు? మీ అమ్మ ఇంకా బతికే ఉంది. అవును కదా, చూసావా తెంగ రోడ్డు తగిలాడు మనకి, పెట్రోల్ ఖర్చు కూడా సేవ్ అయిపోయినట్టే. ఆ అయినట్టే అయినట్టే. పదండి పదండి, ఈ అబ్బాయికి ఫోన్ చేయమని చెప్పి మన అమ్మాయిని ఒప్పించాలి. అలాగే పదా. Don't fail again. 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 Better luck next time. Better luck next time. Better luck next time. Better luck next time. ఇప్పుడు మన కంపెనీ HR నందినికి మెడల్ వేస్తారు. ఇప్పుడు మన బాస్ అనుపమ గారు స్పీచ్ ఇస్తారు. బహుశా ఇలాంటి మెడల్ తీసుకోవడం మన కంపెనీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా? అవును ఇదే ఫస్ట్ టైం. అవును ఇదే ఫస్ట్ టైం కదా నందిని, ఈ కంపెనీలో ఫస్ట్ ఫెయిల్యూర్ నీదే. తప్పులు ఎవరైనా చేస్తారు, తప్పటడుగులు వేస్తారు, కానీ మళ్ళీ లేస్తారుగా. అందుకే ఈ మోటివేషన్. నువ్వు కూడా అలా లేచి నీ టాస్క్ లో సక్సెస్ అవుతావని. నాకంతా తెలుసమ్మి. నన్ను ఇన్సల్ట్ చేసేదానికే నువ్వు ఏర్పాటు చేసుండవని నాకు తెలుసు. అందరి ముందు నన్ను నుంచోబెట్టి డోంట్ ఫెయిల్ అంటుండవా? అక్కడ పరిస్థితులు ఎట్టుండాయో తెలుసా నీకు? ఆడ నేను ఎంత టెన్షన్ పడతా ఉంటానో తెలుసా నీకు? నందిని, రిస్క్ చెయ్యకపోతే పెద్ద పెద్ద కొండలు ఎక్కలేవు, నీకు తెలీదా? పెళ్ళంటేనే ఇష్టం లేని నేను నీకోసం కాదు అడిగిపోయిండది. ఇష్టం లేకపోయినా ఆ ఛాయదేవి చెప్పేదంతా వింటున్నది. దానికి తోడు నువ్వు చెప్పావని ఆ పెన్ కెమెరా పెట్టుండానా? ఏడ దొరికిస్తానో అని ఒక్కటే దడ. అయినా దాటేసుకుంటూ వచ్చుండా. ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో ఆ పెన్ కెమెరా కాలిపోతే నా తప్పాది. కాలిపోయింది పడిపోయింది అని చిన్న చిన్న ఫూలిష్ రీజన్స్ చెప్పడానికి నువ్వు కాన్వెంట్ లో చదివే బేబీవి కాదు కదా. నువ్వు ఈ అనుపమా ఇద్దరూ కలిసి గూడు పుటాన్ని చేసి నన్నే టార్గెట్ చేస్తుండారని నాకు తెలుసమే. లేకపోతే నాకు ఏ సంబంధం లేకపోయినా ఆ కాలిపోయిన పెన్ కెమెరా కోసం నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తుండారా? అలా ఎందుకు అనుకోవాలి? ఆ ఛాయాదేవి చెప్పిన మాటలకి పాఠాలకి నువ్వు ఇన్స్పైర్ అయిపోయి నీ మనసు మారి
నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగిందేమో, మేం చెప్పిన టాస్క్ నీకు అనవసరం అనిపించిందేమో, నువ్వే దాన్ని కాల్ చేసావేమో. బ్లడీ హెల్! పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. ఎప్పటికీ రాదు కాక రాదు. ఆ ఛాయదేవి గారే కాదమ్మీ, సాక్షాత్తు ఆ దేవుడి దిగొచ్చి నన్ను మోటివేట్ చేసినా నేను పెళ్లి మటుకు చేసుకోను. చెప్తా ఉండాను, నీకు కావాల్సిన డేటా ఈ పొద్దు కాకపోతే రేపైనా సరే, ఎక్కడున్నా సరే లాక్కొచ్చి నీ మోహాన పడేస్తాను. సరే అయితే, ఇప్పటి వరకు నీకు తెలిసిందంతా, ఆ క్లాస్లో ఏం జరిగింది, ఆ ఛాయాదేవి ఏం చెప్పింది, డే వైజ్ ఏం జరిగిందనేదంతా కూడా నీ హ్యాండ్ రైటింగ్ తో నువ్వే రాసివ్వు. చివరి కంక్లూజన్ గా మీరు చెప్పినట్టు పెన్ కెమెరా పెట్టి సాఫ్ట్ కాపీ తేలేకపోయాను అని మెన్షన్ చేయి. ఎందుకంటే నీ చేత్తో అది రాస్తున్నప్పుడే నువ్వేం పోగొట్టావో ఆ ఫీల్ నీకు అర్థమవుతుంది. ఫెయిల్ అవడం వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో, కంపెనీకి ఎంత లాసో తెలుసా నీకు? ఈ ఇయర్లో నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. నువ్వు ఇప్పుడు ఫెయిల్ అవడం వల్ల ఇదొక 2 నెలలు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే 2 months రెవెన్యూ లాస్. నేనేమి ఆ లాస్ ఇవ్వమని అడగడం లేదు కదా, నువ్వు ఇవ్వలేవు కూడా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎంప్లాయీ కాబట్టి. సో ఖచ్చితంగా నువ్వు నాకు సాఫ్ట్ కాపీ తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. ఎందుకే అనుపమతో అంత డిస్కషన్? వదిలే. ఆ కాపీ క్యాట్ గురించి నీకు తెలిసిందే కదా. తెలుసు మచ్చా, కానీ ఈ అనుపమకే నా గురించి తెలీదు. ఏదో ఒకరోజు ఆ కాపీ తీసుకొచ్చి ఇస్తా, అప్పుడు చెప్తా ఈ నందిని అంటే ఏంటో. ఆ రోజు హెచ్ఆర్ని కొట్టి చాలా తప్పు చేశావు. ఆ ఒక్కరోజు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే ఈ రోజు నీ లైఫ్ ఇంకోలా ఉండుండేది. లేదు మచ్చా, ఆ రోజు నాకు అప్రైజల్ ఇవ్వకుండా నన్ను దెబ్బ కొట్టాలని చూసుండది. ఆ దెబ్బ నాకు ఒక్క ఏడాది అమ్మి. కానీ నేను కొట్టిన సింప దెబ్బ దానికి బతికున్నంత కాలం గుర్తుంటాది. నాకు టైం వచ్చిన రోజున ఈ అనుపమని కూడా నేను దెబ్బ కొట్టనా ఏంది? రాని, ఆ టైం రాని. నన్ను కార్నర్ చేయాలనుకుంటే నేను ఊరికే ఉంటానా? నేను పని చేసేది నా కెరీర్ కోసం, నా ఫ్యూచర్ కోసం, వీళ్ళ కోసం కాదు. అది కాదు నందిని, అది ఏం మచ్చా? ఆ అనుపమ మీద నన్ను టీస్ చేస్తుండదని నువ్వు ఓదార్చాలని చూస్తున్నావా? నాకు ఎవ్వరి ఓదార్పు అవసరం లేదమ్మే. బాబు, నాదొక డౌటు. మీరెప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటారు కదా, మాలాగా ఎరైటీ ఎరైటీ బట్టలు వేసుకోవాలని అనిపించలేదా? అంటే అదేనండి, ఇలా ఒకే రకం బట్టలు వేసుకుని ఒంటరిగా బతికేయటం బోరింగ్ గా అనిపించడం లేదా అని అంటున్నాను. ఏంటి సెటైరా? ఇంట్లో నుంచి రిటైర్ అయిపోతావు, జాగ్రత్త. వద్దులేండి, ఏంటో ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారు. హలో, ఏమైంది? సరే, ఎక్కడికి రమ్మంటారు? ఇంట్లో వాళ్ళతో నాకేం పని లేదు. ఇది నా పర్సనల్ బిజినెస్, అవన్నీ పట్టించుకోకు. నేను వచ్చేస్తాను. ఏంట్రా, ఏంటి నువ్వు చేస్తున్న పని? కొత్త బిజినెస్ పెడుతున్నావా? అది ఇంట్లో ఎవరికి తెలియకుండానే. ఈ ముసల్ది వినేసిందా?
ఈ విషయం వెళ్ళి చాటింపు వేస్తావా? లేకపోతే వదిలేస్తాననుకున్నావా? ఒరే మురళి, రే, ఇంట్లో ఏం జరుగుతుందో చూడరా. ఏం నడమ. జరుగుతుందో చూడరా. ఒరే మురళి, ఎక్కడున్నావురా? ఒరే తేజ, గోపి, ఒరే అమ్మా అమ్మా ఏమైందమ్మా ఏంటి? ఇంట్లో వాళ్ళతో నాకేం పని లేదు. ఇది నా పర్సనల్ బిజినెస్. అవన్నీ పట్టించుకోకు. నేను వచ్చేస్తాను. సీనో సీనో ఏంట్రా సీను, నానమ్మ చెప్తుంది నిజమేనా? నువ్వు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా? అవును, బిజినెస్ కన్సల్టెన్సీ. అదేంట్రా, మనకి లోన్ కూడా దొరికింది, బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ అంటున్నావేంటి? నానా, నేను కొత్త బిజినెస్లో దిగుతున్నానంటే మీరు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. అందుకే ముందు మీకు చెప్పలేదు. నాకు ఈ కార్లు, టైర్లు, ఈ బిజినెస్ నాకు సెట్ అవ్వదు నాన్న. ఆఫీస్కి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఒరే, ఇందులో చిరాకేముంది? మనం బరువులే మొయ్యం కదా. చేత్తో మోసేదాన్నే బరువు అనరు నాన్న. ఇష్టం లేని పని చేయటం కూడా ఒక రకంగా బరువే, మనసుకి భారమే. అయినా వాడెవడ ఎంజాయ్ చేస్తూ తిరగడానికి మనం టెన్షన్ పడుతూ అరేంజ్మెంట్స్ చేయడం ఏం బిజినెస్ ఏంటో. మనకి లైఫ్ ఉండదా? మనకి సరదాలు ఉండవా? ఫ్రీడమ్ ఉండదా? ఇప్పుడు నీకు ఫ్రీడమ్ లేదని ఎందుకు అనుకుంటున్నావు? అదంతా కాదు నాన్న. గడియారంలో ముళ్ళు లాగే ఉన్న చోటే తిరగడం నా వల్ల కాదు. ప్రతిరోజు ఆఫీస్లో కూర్చొని 3 నెలలకో 6 నెలలకో వచ్చేది అందరూ తలా కాస్త పంచుకోవడం అంటే ఎవరికైనా కష్టమే. నాకైతే అది ఇంకా కష్టం. ఏంటి చెప్పు. ట్రావెల్ ఆఫీస్కి వచ్చి ఇంకేం కోరుకుంటాం? మంచి కండిషన్ లో ఉన్న బండి కావాలి. నీ పేరు రాధిక? నీ పేరేంది? గోపి. గోపాలకృష్ణ. బయట కొంగు సరిగ్గా లేదు. చుట్టూ తిప్పేసి నడుపులో దోపేసుకున్నావేంటి? కావాలంటే చెప్పు, నేను కడతాను. నేను వాడితో మాట్లాడను. అయితే అల్లుడి సీన్ ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నువ్వు చూస్తా ఉంటావా? అసలు నేను వాడిని ఇంట్లో నుంచి వెళ్ళనిస్తే కదరా నేను బాధపడ్డానికి. వెళ్ళనివ్వకుండా ఏం చేస్తావు, ఎలా చేస్తావు? వాడికి పెళ్లి చేస్తా.